లే 20గా మీ భార్య ఎవరు బండబూతులు తిట్టలేదు రాదు ఈ అమ్మ నా కొడకల్లారా లే గెస్ట్ హౌస్ లో మీరు ఏం చేస్తా ఉంటారు నాకు తెలుసురా నా కొడకల్లారా నేను మాట్లాడదు ఒక ఆడపిల్ల గురించి హిస్టరీ ఉంది అది పొద్దు చెప్తావా వాళ్ళు జగను ఈ రోజు కూడా మేము తిరుగుతాం నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు వచ్చి ఆ కోర్టులో పేపర్ వాళ్ళు అడుగురా లేదు న్యూస్ వాళ్ళు అడుగురా బుద్దుగా చెప్తావా పిరికినా కొడకల్లారా ఏమంటారా మేము వస్తారా లే ఇప్పుడు మేము ఉన్నావురా ఈ సీట్లు కొట్టి ఎవరు మీకు దిక్కు ఆ చంద్రబాబు నాయుడు మంచోడు కాబట్టి మరి మా కర్మాని కొల్లో ఎవరు నాకు తెలియదు ఆయన మంచితనం ఏం చెప్తారా అంటే మాకు లేని జనమా మీ అమ్మ 1.5 సంవత్సరం ఎవరు రానికపోతున్నారు బయటికి మేము అదే పని చేసింటే అనుకుంటారేమో వస్తారని జనం వస్తారని రమ్మనరా మా ఊర్లోకి వాడు ఎక్సైపెల్ కానీ నమ్మను ఏమనంటే స్టేనా స్టేలు ఉన్నారా సుప్రీంకోర్టు కూడా పోయినా బాగా చెప్తానా పొద్దునొకరు మేమొస్తే తెలుగుదేశం వాళ్ళకి చెప్తానా ఏమైతుంది మేమొస్తే అంటారు అప్పుడు మనం దెబ్బలు తినాలి ఇప్పుడే కొట్టండి ఉతిగారేయండి మేమొస్తే పగులు వస్తుంది రాత్రి వస్తుంది అప్పుడైనా మీకు తెలియకపోయినా అబద్ధం మహిళ కడుగుంటాడు మీకు తెలియకపోయినా రలే పగులు రాత్రులతో తెలియకపోయినా పొద్దున్నొకరు పోలీసు వాళ్ళని ఏమంటాడు వాడు పర్మిషన్ లే నేనున్నాను రా నేను నా కొడుకు 5 ఏళ్ళు ఉన్నాను లే అందుకేనా కొంచెం నా కొడక్క పొద్దున్నొకరు పోలీసు రారా రారా నువ్వు ఆ ముందు పోలీసు లేరా నన్ను హౌస్ లేదా గుడికి పోతే 3 సార్లు హౌస్ చేస్తారా మున్సిపల్ ఆఫీస్ పోతే 4 సార్లు ఆడేమనుకున్నా రాత్రి మోలు మళ్ళీ ఈ నా కొడుకు మేధావులకు చెప్తానా నేను రెడీ విత్ ఆల్ ద రికార్డ్స్ వెల్కమ్ దయచేసి చెప్తానా మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీము రక్తం ఉందో లేదో నాకు తెలియదు అంటే చీము రక్తం ఈ కాలంలో లేదులే అందుకే ఇది మా చిన్నప్పుడు చెమటకాయలు వస్తాండే ఎండకు ఇప్పుడు ఎంత అయినా ఉండే చెమటకాయలు రావడం ఎందుకంటే మనకు చీము రక్తం లేదు మాట్లాడతావు పొద్దున్న నీ భార్య మా భార్యలు మా కోడలు కాదా వదిలిపెట్టినారా నీకు పేరు నాని ఇప్పుడు పంపిస్తా నిజంగా చెప్తాను ఆ రోజు నా చైర్మన్ పదవి ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఆయన మేయర్గా ఉండే ఇప్పుడు వచ్చినారా కెరిబీ షెడ్ లో ఇవన్నీ ఇంపోర్ట్ చేసినారు రసల్కాయ రసల్కాయ అడుగుతో తెలుసు తెలియదు అక్కడ వెళ్ళాలి మీకు నేను ఊరికి అరసాల్సిందే ఆ దుబాయ్ పక్కన ఉంది రే ఫారిన్ ఎక్స్చేంజ్ తో తెచ్చిన త్రూ స్టేట్ బ్యాంక్ ఇప్పుడు కాదు 29 years అయింది బుద్ధుడికి ఆ ప్రేమ ఎక్కడో ఉన్నింది జగన్కి ఈ ఊరు చెడిపోతుంది ఊరికే వదల్లా మా ఊరు జనం ఎట్లంటే అన్ని ట్రైల్ అయినాయి ఇద్దరికి కోటి రూపాయలు అసలు పోలే ఎందుకు గెలిపించాం మా ఊర్లో జనం పనిచేస్తా 73 ఈ రోజు కూడా పనిచేస్తానా ఇప్పుడు మా శ్మశానం కూడా ఇప్పుడు తీసుకున్నా ఏడో ఉన్నింది రోజంతా జగన్ రెడ్డికి అంతేగాని ఎంతసేపు నాకు అది తెలుసులే ఎంతసేపు అంటే చేస్తారు కదా అమ్మకు వాళ్ళ అమ్మను ఒక క్యాండిడేట్ అమ్మను మా వాడు పోయినాడు తప్పోయినాడు అంటే పోలీసులు వచ్చి పిక్కబోయేది అన్ని అంగులోనే ఎదుగురా ఏడుస్తున్నారు వస్తాను కదా మళ్ళీ మీకు వెళ్ళారు ఇప్పుడు చూసుకోండి పొద్దున్నోకులను మరి తెలుగుదేశం ఎందుకో నమస్కారం తెలుగుదేశం వాళ్ళకి ఇళ్ల కాడ
వస్తే వస్తే దేవినేని అవినాష్కి ఏముంది ఇంతున్నాడు వాడు మాట్లాడతాడు పేరు నీ కొడుకు మాట్లాడు రే మీకందరూ ఫ్యూచర్ ఉంది రే మాట్లాడవాకండి మీరేమనుకుంటున్నారు 29 అంత ఈజీగా ఉంటుంది అంటారా అందరికీ ఇప్పుడు 13 ఏళ్ళు 14 ఏళ్ళు 15 16 ఏళ్ళు రేపు ఓటర్ అయితే అన్నాడు వాడు ఒకటే చూసేది వాడి బతుకెట్లా వాడు బతుకుంటాడు ఏం చూస్తాడు తెలుసా ఈడు పని చేస్తాడో లేదని కంపేర్ ఎదురుంటుంది జాగ్రత్త పడండి మరి తెలుగుదేశం నాయకులకు అందరికీ చేతులు జోడించి మొక్కుతానా ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఎట్లా మనం కొడతామంటున్నారు ఉతికి 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 ఊరిడిపిస్తారు చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 కావాలా సార్ రేపు మా తద్దేవారు సార్ మాకు దిక్కో రోజు వదిలిపెట్టండి 3 నెలలు వదిలిపెట్టండి మమ్మల్ని నామినేషన్ వేయించినారా మరి మీ ఏమో నాకు తెలియదు నేను ఆవేశపడతాను ఎందుకంటే చాలా రోజు నేను మాట్లాడదలుచుకోలేదు తెలుగుదేశం కార్యకర్తలారా చీమ రక్తం ఉందా ఎంత కష్టపడ్డావురా మనము ఉద్దిగారైనా ఎట్లా కొడతారంట మనం 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కొడితే ఇప్పుడే టైం ఎంతండి పొద్దున్న ఒకరు ప్రతి ఒక్క నా కొడుకు వచ్చాదే జైల్లో ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట మేము ఇప్పుడు కొడితే యాజీలు రిపేర్ చేయించుకుంటారా నోయోస్ భద్రం పద్దెనగలు వెన్నెలు వస్తుంది రాత్రి వస్తుంది మీకు తెలియకపోయినా రాబోద్దు మా ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు తెలియకపోయినా మళ్ళీ మేధావులు అంట సుప్రీంకోర్టు అంటే అదంట ఇదంట మేము తెచ్చుకోలే కింది కోర్టు పై కోర్టు వరకు ఇదే ఉన్నారు ఇంకా ఈడ ఎస్ఐలు సిఐలు పొద్దున్న మాట్లాడుతున్నట్టు రే తెలుగుదేశం కార్యకర్తలు మనకేం జరిగేదేం లేదు మళ్ళీ రేపు దినాలంట 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఉతకండిరా ప్రతి ఒక్కడు మాట్లాడేదే మీకు స్వాతంత్రం ఉంది ఆయన వల్ల పెద్ద ఆయన వల్ల ఉతక్కోకుండా 4 ఏళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా మరి ఇప్పుడు మేము పవర్లో ఉతకచ్చు కదా లేదు మీరంతా చెడగొట్టిపోయినారు వ్యవస్థను ఐఏఎస్ ఐపీఎస్ మీ చేతులు లేకపోయి వ్యవస్థను మొత్తం పోతుంది మళ్ళీ దాన్ని సత్యాల ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు లేదు తంది ఏమవుతుందిరా చెప్పండి రా ఏమవుతుంది మాకేం కాదు మాకు తెలుసు మీకు 307 మళ్ళీ మాకు బెయిలబుల్ సెక్షన్ పాడదండి నోరు మోసుకొని ఉండండి వెన్నెలు వస్తాడు మీకు తెలియకపోయినా పొద్దు వెన్నెలు వస్తుందండి ఫ్రాడ్ చేసి పొద్దు ఏదో మాట్లాడతారు సిగ్గులేనా పేరు నీగా నేను ఆయన 20కో 30కో ప్రెసిడెంట్ ఉండే నేను ఆ పొద్దు వస్తే మచిలీపట్నాను బియ్యమ్మ కక్కుడితే తుని అమ్మ బతుకులేసరా బీదోలో బియ్యం రా కక్కుర్తి పడద్దండి కాకపోతే సంతకం పెట్టి రా బండ్లన్నీ రూడు బండ్లు నిలబెట్టి ఈ పొద్దు కూడా ఎట్లా ఉన్నారు అవి మాట్లాడద్దండి ఈసారి వెన్నెల ఉంది రాత్రి ఉందంటే మేము కూడా జాగ్రత్త పడతాం ఉత్తిగానేసి ఎవర్రా మీకు దిక్కు చంద్రబాబు ఉన్నాడు రా మీకు అండగా మాకు అండగా లేడు గెలిచి మీకు అండగా ఉన్నాడు ఆయన ఎందుకు పోయినసారి అంత నాశనం అయిపోయింది మనం కూడా అట్లే చేస్తే ఎట్లా ఏదో మీరు మాట్లాడతారా మాట్లాడరా జాగ్రత్తగా ఉండండి పొద్దున వెన్నెలు వస్తుంది రాత్రి వస్తుంది